మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. ఓకే అండి. మనకు కావాల్సిన పదార్థాలు సొరకాయ, ఎండు చేపలు, ఉల్లి పొరక, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? చేద్దామండి. ఓకే అండి. ఆయిల్ వేద్దామండి ఫస్ట్. ఓకే. కొంచెం వేడి అయ్యాక మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఓకే, పోపులు వేసుకుందాం. తొందరగా అయిపోతుంది, హెల్దీ, అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఎండు చేపలతో కాబట్టి చాలా బాగుంటుంది. నాన్ వెజ్, మీరు ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటారండి? నాన్ వెజ్. సరే అండి, మరి మీ గురించి చెప్పండి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను బుక్స్ చదువుతాను. బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు. ఓకే. ఎక్కువ హెల్త్ పిల్లలకి ఏ డిషెస్ ఇష్టం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఎంతమంది అండి మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. ఓకే. ఆవాలు వేద్దాం ఫస్ట్. ఓకే. ఆయిల్ వేడెక్కాక ఆవాలు. ఇందులో మిక్స్డ్ పోపు దినుసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేదు, ఓన్లీ ఆవాలు సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర సరిపోతుంది. ఓకే ఓకే. సో మీరు ఇంట్లో ఎక్కువగా పిల్లలకి నాన్ వెజ్ ఎక్కువ పెడుతూ ఉంటారు? అవునండి, ఎక్కువ నాన్ వెజ్. ఓకే. ఆవాలు, జీలకర్ర కొంచెం ఇది వేగితే టేస్టీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంతో వేరే కాంబినేషన్స్ ఏమైనా చేసుకోవచ్చా? ఇప్పుడు సొరకాయ కాకుండా చేయొచ్చు, టమాటాతో కూడా చేయొచ్చు, బాగుంటుంది. ఓకే ఓకే. మరి ఇంకేంటండి, మరి మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఎంత ఏజ్? మీ పిల్లలకి పెద్ద బాబు వచ్చేసి 9th, చిన్న బాబు 3rd. రోజు మరి మార్నింగ్ లేచి వాళ్ళ బాక్సులు కట్టేసరికి అయిపోతుంది. అది పెద్ద వర్క్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంది? బిజినెస్ అయినా ఇక్కడే సెటిల్? హైదరాబాద్. ఓకే. సో మీరు ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మమ్మీ. మీ అమ్మ. పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత. ఎవరిని అడిగినా పెళ్లి తర్వాత. ఓకే అండి, మరి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నాది పీజీ అండి. పీజీ చేసి మ్యారేజ్ అయ్యాక సింగపూర్కి వెళ్ళాము. ఓకే. ఒక 2 years ఉండి ఇక్కడికి ఇక పిల్లలతో ఇబ్బంది అవుతుందని ఇటు వచ్చేసాం. ఓకే ఓకే అండి. సో నెక్స్ట్ కొంచెం వేగినాక మనం ఆనియన్స్ వేద్దాం. ఓకే. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్. ఓకే. కరివేపాకు అది వేస్తాను లాస్ట్లో. కరివేపాకు తింటారు. ఓకే. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్. ఈ ఎండు చేపలు మనము ఫస్ట్ వాటర్లో తడిపి సపరేట్గా వేయించుకోవాలి, ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదా, కర్రీలో డైరెక్ట్ వేస్తే స్మెల్ వస్తుంది. ఓకే. ఆ విధంగా రాకుండా మనం ముందే చేసేసుకొని వేయాలి. ఓకే. మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా వాష్ చేసి ఫ్రై చేయాలి, మళ్ళీ ఫ్రై చేయాలి మనం. ఓకే. కరివేపాకు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చేపలు ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. సో కొంచెం ఎక్కువ నాన్ వెజెస్ లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ డైవర్ట్ అయ్యింది. ఎండు చేపలు కదా, కొంచెం స్మెల్ వస్తుంది కదా, పిల్లలు తినాలంటే ఇష్టపడరు. సో వాళ్ళకి తగ్గట్టు స్మెల్ లేకుండా నీట్గా ఏది కుకింగ్ చేసినా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. జనరల్గా మదర్స్ అంటేనే ఉంటుంది కదా. పసుపు కూడా మనకి ఆ స్మెల్ తెలియకుండా ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది, యాంటీబయాటిక్. సో మీ పిల్లలకి మీరు చేసి పెట్టే ఫేవరెట్ డిష్ ఏంటండి? చికెన్ దమ్ బిర్యానీ. సో బయటికి వెళ్ళి రెస్టారెంట్స్ లో తినే కంటే ఎక్కువ ఇంట్లోనే చేస్తారు. చికెన్ వెరైటీస్ చేస్తారు. ఓకే. ఎండు చేపలు ఏమైనా కొంచెం స్మెల్ వస్తుంది. ఎస్. ఇంట్లో అంటే పిల్లలు తింటారా అండి నార్మల్గా మీ ఇంట్లో ఎండు చేపలు? తింటారు జనరల్గా. మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో తినకపోయే వాళ్ళు, కొంచెం మాకు చిన్నప్పటి నుండి అలవాటు కదా, అలవాటు చేసాం. మళ్ళీ వాళ్ళ కోసం వేరేగా వండలేక వాళ్ళకే అలవాటు చేసి.
అవి కొంచెంసేపు ఫ్రై అవ్వను కదా. ఫ్రై కావాలి, ఎండు చేపలు కదా, యా. లేకపోతే మనకి తింటుంటే టేస్ట్ బాగోదు. సో మీరు హౌస్ వైఫ్ అయినా అండి? అవునండి, ఇంతకుముందు వర్క్ చేసేదాన్ని కానీ ఆపేసా, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ పిల్లలు, ఏదైనా ఫస్ట్ పిల్లలని మైండ్ లో పెట్టుకొని, హెల్త్ కంపల్సరీ బాగుండాలి పిల్లలు కదా. మళ్ళీ ఇంట్లో ఒక్కదానే ఉంటాం, సో అందుకే కొత్త కొత్త రెసిపీస్ అన్ని క్రియేట్ చేస్తూ. తర్వాత సోరకాయ. ఓకే, సోరకాయ క్వాంటిటీ మనం ఎక్కువ వేసుకోవచ్చండి. ఓకే, మనకు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎండు చేపలు ఇది కాంబినేషన్ ఏంటంటే వేడి, ఇది చలువ కదా, మంచి కాంబినేషన్. సో ఇందులో కూడా మీరు అది చూసుకున్నారనమాట, కాంబినేషన్ వేరే అది పెట్టకుండా మంచి హెల్దీ కాంబినేషన్ పెట్టుకున్నారు. అవునండి. సో జనరల్గా వేరే కాంబినేషన్స్ ఏం వాడచ్చు అండి దీనికి, ఎండు చేపలకి? టమాటా వాడచ్చు, చింతపండు నానబెట్టుకొని చేయొచ్చు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఓన్లీ చింతపండు దానిలో ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చేయాలి. అంటే చింతపండు గుజ్జు, చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, కొత్తగా తెలుసుకున్నాను. నేను ఇప్పటివరకు ఇలానే వేస్తారేమో అనుకున్నా. గుజ్జు అంటే అది కొంచెం పులుసు కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందేమో, చేపల పులుసు లాగా సేమ్. బాగా ఘాటు తగులుతుంది చేపలది కదా. ఎస్, తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇలా కిచెన్లో మీకు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ హెల్ప్ చేస్తుంటారండి? బాబు, పెద్ద బాబు చేస్తాడు. పెద్ద బాబు నేర్పిస్తారా మీరు వంటలు? ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏమన్నా హెల్ప్ చేస్తారు, కటింగ్స్. ఈ రోజుల్లో వంట అంటే వీళ్ళకి వాళ్ళకి అని ఏం లేదు కదా, అందరికీ కావాలి. అందరి ఇంతకు ముందు అంటే ఓన్లీ లేడీస్ అంతే, ఇప్పుడు బ్యాచులర్ బతుకుతున్నారు కాబట్టి. కానీ చెప్పాలంటే మనకంటే మన హస్బెండ్స్ బాగా చేస్తారు, మగవాళ్ళే బాగా చేస్తారు ఏమో, అది హ్యాండ్ లో ఉంటదేమో కదండి, చేతి వాడటం అంటే. సో సేమ్ రెసిపీని ఒకరు చేస్తే ఒకలా వస్తుంది, ఒకరు చేస్తే ఒకలా వస్తుంది. మనం రోజు చేస్తాము, అది ఏ కామన్ ఉంటుంది, వాళ్ళు చేసేసరికి మనకి మంచి టేస్ట్ అనిపిస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్, ఫుడ్ లో అదే ఉంటుందండి కొత్తగా. కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేస్తే రోజు చేయబెడతారేమో అని వాళ్ళు చేయడం మానేస్తారు, అసలు వంట కూడా చెప్పరు, నాకు రాదు అన్నట్టుగా ఎస్కేప్ అవుతారు. ఉల్లి పొరక వేద్దామండి. ఉల్లి పొరక కొంచెం మంచి ఫ్లేవర్, టేస్ట్ ఉంటుంది. ఓకే, ఏ వంటలో అయినా ఉల్లి పొరక వాడడం మంచిది. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీ ఉంటుంది. కొంచెం ధనియాల పొడి. ఓకే, కొత్తిమీర వేసేద్దాం లాస్ట్, ఇంకా ఫైనల్. సో అయిపోయింది, తొందరగా ఈజీ, త్వరగా అయిపోతుంది. హ్యాపీగా విత్ ఇన్ 10 minutes లో చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అంటే ముందుగా ఎండు చేపలు కొంచెం అదొక టైం పడుతుంది. ఒక 5 minutes మూత పెట్టేసి మనం ఓకే మగ్గించాలా? అందులో వాటర్ ఏమీ అవసరం లేదు. ఓకే, జస్ట్ ఫ్రై టైప్ అంతే. ఫ్రై టైప్. ఓకే, వాటర్ పోస్తే దాని టేస్టే పోతుంది. ఓకే, అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే, సొరకాయ ఎండు చేపలు రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సొరకాయ ఎండు చేపలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సొరకాయ ఎండు చేపలు కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, సొరకాయ, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాల పొడి, ఆవాలు, పసుపు.
అల్లం వెల్లుల్లి పేస్ట్, సొరకాయ ఎండు చేపలు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎండు చేపలు, సొరకాయ ముక్కలు వేసి బాగా మగ్గించి తర్వాత ఉప్పు, ఉల్లికాడలు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ ఎండు చేపలు రెడీ.